చూపిస్తా మేలు తమాషా అంటావా నీకు బాగుందా మేలు తమాషా అంటావా ఏమంటావు బందరు నవ్వుతాడా చట్టం అంటే ఎగుతాడా వెయ్యి లేదా తీసుకొచ్చి చట్టం మీ చేతిలో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తాడా రావట్లేదు అరెస్ట్ చేస్తారా అరే అబద్ధం ఆడుతున్నా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాట్లాడు చూడక్కర్లా ఎవరికి మీకు ఎటకారంగా ఉంది అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది మీరు చూపించరా మీరు చెప్తే మేము చూపించరా వేరే మీ ఇష్టం అంటే తమాషా అంటారా నీ చాప ఉరే సుబ్బన్ నువ్వేం చేయగలవు ఏం ఉరేస్తావేంటి ఏం చేయగలవంట ఉరేయగలవా వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతావు అంతకు చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలవు అంతకు చేయగలిగేదా మనకి ధర్నా కేసు వచ్చిన దాంట్లో పార్టీ వన్ నోటీస్ కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని వచ్చేసి పోటీ పెడతారు సార్ మాకు ఉన్నది అది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి మొత్తం తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మార్షల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటారా సార్ అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పిన మాట నాకు 4 times వచ్చా నేను రాలేదని మీరంటే అంటారు పార్టీ నోటీస్ కంప్లైంట్ చేయలేదని నిన్న ఎవరికి ఆధార్ కార్డు కానీ ఫోటో కనిపోద్దని వాయిస్ ప్రిపేర్ చేశారండి ఆయన దాని మీద అతను అసలు ఫోటో పెట్టారు మమ్మల్ని తీసుకెళ్ళండి మిగతా వాళ్ళైనా బయటకు వెళ్తారు మేము వచ్చేస్తాం కావాలంటే పోదండి అలా కాదండి మేము అనేది అర్థం కావట్లా మాకు పది ఇవ్వండి పోదండి బాబాయ్ ఎవరికైనా బ్యాచ్ విడిపోండి విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలనాడుతూ బెదిరించే ధోరణిలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్హెచ్ఓ ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం. చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్. స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ, లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు. దాంట్లో హ్యాక్ చేయాల్సింది ఏం లేదండి. దాంట్లో ఫార్వర్డ్ చేసినా తెలుస్తుంది,
ఆ వాయిస్ ఎవరని చెప్పి 10 మంది దగ్గర ఎంక్వైరీ చేసుకుంటే డిపార్ట్మెంట్కి ఆ మాత్రం తెలుస్తుంది కదండి. వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయిపోవండి. దాంట్లో ఏమన్నా ఉంటే ఆ గ్రూప్లో వాళ్ళే పంపించుకోవాలి. మరి ఎవరు బయటికి పంపించారని వాళ్ళు చూసుకోవచ్చు. ఎలా వచ్చేద్దామండి ఒకసారి. మా ఉద్యోగం మేము చేయాలి కదండి. పర్లేదు. ఇఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్, ఇఫ్ దే ఆర్ ఎక్స్టెండింగ్ దట్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ చూస్తాం. అది కూడా వీ విల్ థింక్ ఆఫ్ ఇట్. అది మేబీ 400 మంది, ఎందుకంటే 400 మంది పేర్లు మాకు తెలియదు. వారు వచ్చి కూర్చుని వీడియోలో ఏమన్నా ఐడెంటిఫై చేస్తారంటే మాకు అభ్యంతరం లేదు. ప్లీజ్. స్టేషన్లో అంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మెన్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయారు కానీ కనీసం SHO రూమ్ దగ్గర కూడా రాలేదు సార్. అది నా దృష్టికి వచ్చింది. ఐడెంటిఫై చేసి ఒక్కళ్ళు లోపల ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా అసలు ఎవరు లేదు. ఎందుకంటే ఎవరు వచ్చేంత స్పేస్ లోపల మిగలలేదు అన్నది మేము గమనించిన విషయం. ఏంటంటే అంత పెద్ద కేకలు వచ్చినప్పుడు DSP గారి ఆఫీస్ కూడా వెనకాల ఉంది, కానీ CA గారి సపోర్ట్ అనేది ఎవరు లేరు అక్కడ. వాట్ వీఆర్ టెలింగ్, CA గారికి సపోర్ట్ లేరనడం కరెక్ట్ కాదు. బయట ఆల్రెడీ ఒక స్పెషల్ పార్టీ వెంటనే డిప్లాయ్ అయ్యి అక్కడికి వచ్చింది. ఎందుకంటే ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లోపలికి మా సిబ్బంది వెళ్ళేదానికి చోటు లేనంతగా ఎక్కువ మంది వెళ్ళిపోయారు లోపలికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళాలంటే బయటికి లాగాలి. అక్కడ బయటికి లాగే అంత అవసరం అప్పటికి రాలేదు అనుకున్నారు కాబట్టి మామూలు బయటికి లాగలేదు. లాగే అవసరం వస్తే మేబీ లాగి లోపలికి వెళ్ళేటోళ్ళేమో, లాగాల్సి వస్తాయి. అందుకని స్పెషల్ పార్టీ కూడా ఉంది కదా. నెక్స్ట్ టైం అంత అవసరం వస్తే కంపల్సరీ అట్లనే బయటికి లాగేసి మా వాళ్ళు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అలా ఇంటెలిజెన్స్ అంత గల్లీకి ఉండదండి, ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా. నో సి మాకు ఇదేం పోలీస్ స్టేషన్ మీద దాడి కాదు. ఇంటెలిజెన్స్ వైఫల్యం అని తెలియటానికి ఇదేం దీంట్లో వైఫల్యం ఏం లేదు. స్టేషన్కి రోజు 100 మంది వచ్చి పోతూ ఉంటారు. ఎనీవన్ ఈజ్ ఫ్రీ టు కమ్. అది పబ్లిక్ ప్లేస్, అది దే ఆర్ ఫ్రీ టు కమ్. వీఆర్ నాట్ టెల్లింగ్ ఎనీవన్ నాట్ టు కమ్. వచ్చి గౌరవంగా మెలిగేసి మాతో మంచిగా మాట్లాడండి, మేము మీతో మంచిగా మాట్లాడతాం, మీకు కావాల్సిన ఎక్స్పెక్ట్ చేసిన సమాధానం చెప్పించుకుని వెళ్ళిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు 20 మంది రావడం ఏమీ అది పెద్ద వైలేషన్ తప్పు కాదు కదండి. అది వస్తారు, ఇట్ ఈజ్ న్యాచురల్. నోటీస్ అనేది బస్ టికెట్ ట్రైన్ టికెట్ కాదండి. నోటీస్ ఇచ్చామంటే దాని అర్థం పలానా తేదీ పలానా టైంకి రమ్మని చెప్పి మేము చెప్పినట్టు, నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తానని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టు నోటీస్ తీసుకుంటాను. మేము నోటీస్లో మెన్షన్ చేస్తామండి. ఇదేమి మేమేం మాదేం చుట్టాలు ఇల్లు కాదు కదా. వచ్చిన దే ఆర్ హ్యావింగ్ సర్టన్ వర్క్. పోలీస్ స్టేషన్ హ్యాస్ సర్టన్ స్టాఫ్. ఆ స్టాఫ్కి సర్టన్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్లో భాగంగా షెడ్యూల్ చేసుకుంటాం. ఇప్పుడు అదేమి ఇమీడియట్గా అరెస్ట్ చేసే నేరం కాదు. మేము యాజ్ పర్ లా, యాజ్ పర్ ప్రొసీజర్ నోటీస్ సర్వ్ చేసాం. దాని అర్థం ఏంటి, చెప్పిన తేదీకి రమ్మని చెప్పి, ఒకవేళ లేకపోతే మేము మళ్ళీ మేము చెప్పిన తేదీకి రమ్మని చెప్పి చెప్తాం. అది కంబైన్డ్ విత్ ఇది. యూ హ్యావ్ వైలేటెడ్ నోటీస్. ఆన్ టాప్ ఆఫ్ దట్ యు ఆర్ ఆస్కింగ్ అదర్స్ ఆల్సో టు వైలేట్ ద నోటీస్ కండిషన్స్. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆ విధంగా ఎవరిని రెచ్చగొట్టినా కంపల్సరీ వీ హ్యాడ్ టు టేక్ హిమ్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. మేము జారీ చేస్తాం. ఖచ్చితంగా కేసు పెడతామండి. ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి, ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడవచ్చు, దాన్ని మేమేం కాదంట్లా, అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి. రెండోది, అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే, బట్ గొడవ పెట్టుకోకూడదు. వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ అనవసరంగా SHOని ఇంటిమిడేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో. కానీ మా స్టాఫ్ని ఇంటిమిడేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకొస్తాం. అది వచ్చింది, నా దృష్టికి వచ్చింది కాబట్టే పెడుతున్నాం. ఎందుకంటే వీ వాంటెడ్ టు పాస్ ఆన్ ఎ మెసేజ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో. ఎవరికి భయపడి పనిచేయాల్సిన పని ఏం లేదు. జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు. ఎవరైనా వైలేట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసినా, ఇదేమీ ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. టుడే నీడ్ హ్యాస్ కమ్. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను,
నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది. కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి బెదిరిస్తే అంత భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను. కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్ మీరు మాతో గౌరవంగా ఉన్నాను, మేము మీతో గౌరవంగా ఉంటాం, అంతే. మేము జారీ చేస్తాం. ఖచ్చితంగా కేసు పెడతామండి. ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి, ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడవచ్చు, దాన్ని మేమేం కాదంట్లా, అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి. రెండోది, అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే, బట్ గొడవ పెట్టుకోకూడదు. వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ అనవసరంగా SH1 ఇంటిమిడేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో. కానీ మా స్టాఫ్ని ఇంటిమిడేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకొస్తాం. అది వచ్చింది, నా దృష్టికి వచ్చింది కాబట్టే పెడుతున్నాం. ఎందుకంటే వీ వాంటెడ్ టు పాస్ ఆన్ అ మెసేజ్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో. ఎవరికి భయపడి పనిచేయాల్సిన పని ఏం లేదు. జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు. ఎవరైనా వైలేట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసినా, ఇదేమీ ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. అది టుడే నీడ్ హ్యాస్ కమ్. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది. కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి బెదిరిస్తే అంత భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను. కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్ మీరు మాతో గౌరవంగా ఉన్నాను, మేము మీతో గౌరవంగా ఉంటాం, అంతే.